అయితే ఇప్పటి తరానికి దర్శకుడు కోదండ రామిరెడ్డి అంటే కొత్తగా పరిచయం చేయాల్సిందేనండి. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవితో అత్యధిక సినిమాలు తీసిన దర్శకుడు ఎవరు అనంటే ఆయనే ముందుంటారు. చిరును తిరుగులేని స్టార్గా మార్చిన 'ఖైదీ' సినిమా కూడా ఆయనే డైరెక్టర్ అండి. అంతేకాదండోయ్ చిరంజీవికి ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్గా కూడా ఆయన మంచి పేరు సంపాదించుకున్నారు. అలాంటి వ్యక్తి తాజాగా చిరంజీవి 150 సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారండి. అదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కోదండరామిరెడ్డి చిరంజీవి 150 సినిమా గురించి మాట్లాడుతూ యాక్షన్ సందేశాత్మక సినిమాలు తీస్తే జనాలు నవ్వుకుంటారన్నారండి. అంతే, చిరుతో సందేశాత్మక చిత్రం తీస్తే ఇప్పటి ప్రేక్షకులు చూడలేరని తేల్చి చెప్పేశాడు. చిరంజీవి గారి 150 సినిమా మీద అందరూ ఆకాశానికి ఎత్తేసేలా మాట్లాడుతున్న టైంలో అందుకు భిన్నంగా కోదండరామిరెడ్డి గారు చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయని చెప్పాలండి. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అలవాటు లేని కోదండరామిరెడ్డి లాంటి సీనియర్ డైరెక్టర్ చిరంజీవి 150 సినిమా గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేశారేంటి, చిరుకి ఆయనకి ఏమైనా చెడిందా అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద కలకలం రేపిందండి. అయితే అసలు విషయాల్లోకి వెళ్తే అలాంటిదేమీ లేదని, కోదండరామిరెడ్డి సైలెంట్గా ఉండే వ్యక్తి అని, అలాంటి వ్యక్తి చిరు రీఎంట్రీ మీద చేసిన వ్యాఖ్యలకి ఆయన సినిమాలకి ప్రస్తుతం ఉన్న ప్రేక్షకుల మధ్య ఏదో లింకు ఉండే ఉంటుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయండి. ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.